మిషన్ అండి. ఓకేనా? 8 కేజీస్ అంటే ఒక 5 జతలతో బట్టలు వేసుకోవచ్చు. ఫస్ట్ బట్టలు వేసుకోండి, దానికి సరిపోయిన పౌడర్ దీంట్లో వేసుకోండి. పౌడర్ కానీ లిక్విడ్ కానీ లిక్విడ్ కానీ పౌడర్ కానీ దీంట్లో డిటర్జెంట్ బాక్స్ వరకు ఇది. పలసటి బెడ్షీట్స్ అయితే ఒక 2 వేసుకోవచ్చు. బెడ్షీట్ అంటే ఈ బాటర్ వరకు అంటే వేసేది ఈ బాటర్ మర్చిపోయి కాదు, వాటర్ అని కాదు, సుమారు చూసి వేసుకోండి. 5 జతల వరకు బట్టలు అయితే వేసుకోవచ్చు. ఒక బెడ్షీట్స్ అయితే పలసటి 2 వేసుకోండి. దానికి సరిపోయిన డిటర్జెంట్ దీంట్లో సుమారు ఎంత పడుతుందో చూసి వేసుకోండి. మొత్తం నిండా వేసినా తీసేసుకుంటుంది. ఆ బట్టలకి ఎంత పడుతుందో సుమారు చూసి వేసుకోండి మీరు. ఫస్ట్ బట్టలు సరిపోయి డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఇది పవర్ ఆన్ చేయాలి. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఆటో. జస్ట్ ఈ స్టార్ట్ బటన్ ఎక్కితే మీరు వేసుకున్న వెయిట్ని బట్టి టైమ్ వాటర్ లెవెల్ మొత్తం అదే సెట్ చేసుకుంటుంది ఆటో ప్రోగ్రాంలో. అన్ని ఇది మిక్స్ అనమాట, అన్ని కలిపేసి వేసుకోవచ్చు. ఇది వచ్చేసి సుమారు గంట టైం పడుతుంది. ఎంటీహెచ్ 51 మినిట్స్. అదే వెయిట్ వేసి అనుకోండి, వెయిట్ని బట్టి ఇంకో 10 మినిట్స్ 15 మినిట్స్ టైం పెరుగుతూ ఉంటుంది. వాటర్ లెవెల్ కూడా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమీ లేవు కాబట్టి మినిమంలో తీసుకుని వెయిట్ చేస్తే వెయిట్ని బట్టి లో మీడియం అలా పెరుగుతుంది, ఆటోమేటిక్ తీసుకుంటుంది. టైం ప్లస్ వాటర్ లెవెల్ ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతుంది. అది ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది అనమాట. P1 అని ఉంటుంది. పవర్ ఆన్ చేయడం ఫస్ట్ ప్రోగ్రామ్లో ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసి వైట్స్ కాటన్ ఉంటాయి కదా, ఓన్లీ కాటన్ ఉంటాయి కనుక సెకండ్ వైట్స్. ఈ ప్రోగ్రామ్ బటన్ నొక్కుతా ఉంటే మారుతుంది P2. నెక్స్ట్ ర్యాపిడ్ 30 వచ్చేసి థర్డ్ ప్రోగ్రామ్. ఇది వచ్చేసి అర్ధగంట తక్కువ టైంలో కానుకుంటే ర్యాపిడ్ 30 అర్ధగంట పడుతుంది. తక్కువ టైంలో కంటే ర్యాపిడ్ 30. నెక్స్ట్ బంతి వచ్చేసి దుప్పట్లు అవి ఉంటాయి కదా, అదనమాట. నెక్స్ట్ డెలికేట్ ఏంటంటే వర్క్ శారీస్ అవి ఉంటాయి కదా, కలర్ షేడ్ అవి డెలికేట్. పూల్స్ వచ్చేసి స్వెటర్స్ అవి ఉంటాయి కదా వాటికి. డీప్ క్లీన్ వచ్చేసి హెవీ వాష్ అనమాట. హెవీ వాష్ డీప్ క్లీన్. జర్మ్ షీట్ వచ్చేసి హాట్ వాటర్ వస్తుంది, చిన్నపిల్లలు వాటికి వేసుకోవచ్చు. జర్మ్ షీట్ అంటే వేడి నీళ్ళు తీసుకుంటారు, 60 degrees ఉంది. ఈ 2 స్టీమ్ వాష్, జర్మ్ షీట్, హాట్ వాటర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్లో టబ్ క్లీనింగ్ అంటే 2 monthsకి ఒకసారి టబ్ క్లీన్ చేసుకుంటా ఉండాలన్నమాట. టబ్ క్లీన్ పౌడర్స్ దీంట్లో వేసేసుకొని ఫంక్షన్ పెట్టుకుంటే స్టార్ట్ అవుతుంది, క్లీన్ అవుతుంది. ఎంటీలో బట్టలు వేయకూడదు, ఉంటుంది. దాని చేస్తాం కదా. ఈ ప్రోగ్రామ్ బటన్ నొక్కితే 10 దాకా నొక్కుతా ఉంటే 10 వస్తుంది, P10 వస్తుంది. జస్ట్ స్టార్ట్ బటన్ నొక్కితే సరిపోతుంది. పౌడర్ వేయాలి, బట్టలు వేయకూడదు. టబ్లో వేయచ్చు, లేదంటే బాక్స్లో మనం ఎంత ఇస్తే అంత తీసేసుకుంటుంది. తీసుకోవడం అంటే ఏమన్నది, ఇక్కడ వాటర్ వస్తాయి కదా, వాటర్తో కలిసి టబ్బులోకి వెళ్ళిపోతుంది. అందుకనే సుమారు చూసేసుకోవాలి. దాన్ని నిండా బాక్స్ ఈ పక్కన ఇది మామూలుగా ఓపెన్ చేయదు కదా, ఓపెన్ చేయడం.